సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. కాబట్టి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే రాత్రికాల సమయంలో బైబిల్ స్టడీలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. మనము 11వ వచనాన్ని అందరం కలిసి దగ్గరగా చదువు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రియులారా, దేవుని వాక్యాన్ని చూసినట్టే శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునడి అని దేవుని వాక్యం రాయబడుతుంది. సో ఇక్కడ మనం బైబిల్ స్టడీలో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకు దేవుడిచ్చు ఎందుకు శక్తిమంతులగుట కొరకై దేవుడిచ్చు సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఒక 7 విషయాలు చెప్పండి. మొట్టమొదటిగా, ఎందుకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలి? ఫస్ట్, అపవాది తంత్రములను ఎదిరించడానికి. 2, ప్రధానులతోనూ అధికారులతోనూ పోరాడటానికి. 3, లోకనాథులతో పోరాడటానికి. 4, దురాత్మల సమూహంతో పోరాడటానికి. 5, ఆపద్దినమున అపవాదిని ఎదిరించడానికి. 6, సమస్తమును నెరవేర్చడం కొరకు. 7, చీకటి సంబంధులతో పోరాడటానికి. సో ఇదే మనం బైబిల్ స్టడీలో మనం చూస్తున్నటువంటి మాట. ఈరోజు చూసేటటువంటిది ఏంటంటే, ఈ 7 విషయాల్లో గత వారం మొదటి మాటను మనం చూసాం. ఏంటి ఆ మొదటి మాట అంటే, శత్రు తంత్రమును, అపవాది యొక్క తంత్రమును ఎదిరించుటకు శక్తిమంతులు అవ్వాలి. దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించి. సో అపవాది తంత్రములు ఏంటన్నది ఒక 7 విషయాలు చెప్పండి. మొట్టమొదటిగా, దేవుని ఆజ్ఞని మీరేటట్టు చేయటమే అపవాది తంత్రం. 2, మనుషులను భయపెట్టేట్టు చేయటమే అపవాది తంత్రం. 3, అబద్ధాన్ని నిజంగా చూపించడమే అపవాది తంత్రం. 4, సత్యము సందేహం ఉండేటట్టు చేయటమే అపతంత్రం. 5, పాపం వైపు మళ్ళేటట్టు చేయటం. 6, సత్యమును వక్రీకరించేటట్టు చేయటం. 7వదిగా, మానవుని నిరుత్సాహపరచడమే సాతాను యొక్క తంత్రములు. ఈ వారం అంతట్లో ఇవన్నీ మన జీవితాల్లో ఎక్కడో కూడా జరిగే ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే వాక్యం ధ్యానించాం కాబట్టి దాని అనుభవం మన జీవితాల్లో వచ్చింది. సరే, ఈరోజు చూసేటటువంటి మాట ఏంటంటే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం. మనం చూసేటటువంటి మాట ఏంటంటే, ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని? 12వ వచనం. ఎలాగనగా, మనం పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ. సో మనం పోరాడున్నది ఎవరితో పోరాడుతున్నామంటే, ఇక్కడ రాయబడిన మాట ఎవరితో అండి? ప్రధానులతోనూ అధికారులు. సో ఇది మనం గమనించాల్సిన మాట. సో మన పోరాటం ఎవరితంటే ప్రధానులతోనూ అధికారులతో. సో మన పోరాటం ప్రధానులు అధికారులు. అయితే ప్రధానులు అధికారులు ఎలాంటి వారు, ఎలా ఉంటారు? చూడండి, మన పోరాటం ఎవరితోనండి? ప్రధానులతోనూ అధికారులతో. అయితే ప్రధానులు ఎలా ఉంటారు, అధికారులు ఎలా ఉంటారు, వారు ఎలా ఉంటారు అన్నది కొన్ని విషయాలు బైబిల్లో ఉంటారు. వారు ఎలాంటి వారో ఎలా ఉంటారో కూడా బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించక మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు తండ్రి. సమయంలో ప్రభువా, బైబిల్ స్టడీలో కొన్ని మాటల వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. దాసుడు కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్నా యజమానురాలి వైపు చూస్తున్నట్లు మాకు నుండి మీ వైపు వీక్షిస్తుండే మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. వచ్చేసి నీ ప్రజల పక్షాన్ని కొన్నదే చొప్పున దైతాన్ని జ్ఞాపకం చేసుకునండి. మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీ చిత్తం, మీ ఉద్దేశాలు మా పట్ల ఏ విధంగా సంపూర్తి నెరవేర్చండి.
ఈ సమయంలో తండ్రి కొన్ని లేఖన భాగాల వాక్యాన్ని ధ్యానిస్తున్న సాయం చేయండి ప్రభా. ఈ వాక్యం ధ్యానిస్తాను నేనైతే యోగ్యుని కాదు, అర్హమైన వాడిని కాదని ఒప్పుకుంటున్నాను. అయోగ్యమైన వాడిని, ఎన్నో బలహీనతలు, పొరపాట్లు, అవిధేయతలు కలిగిన వాడిని, కింద కూర్చొని ప్రజల కంటే నేను గొప్పవాడిని కాదు, వారికంటే యోగ్యుని కాదని ఒప్పుకుంటున్నా. అయినను దాసుడి కనులు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కనులు యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కనులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి ప్రభువా, నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయ చొప్పున అతను జ్ఞాపకం చేసుకోండి. నాతో మాతో మీరు మాట్లాడమని, మీ చిత్తం మీ ఉద్దేశాలు మా పట్ల ఏవైతుండో సంపూర్తిగా నెరవేర్చి మహిమ పొందమని, మీ చిత్తానికి అప్పగించుకుంటూ ముందున్న సమయంతో దీవించమని, ఈ బైబిల్ స్టడీ ద్వారా మాకు నేను నేర్పించాలనుకున్నారు. మీ చిత్తం బయలుపరచండి. మరొక మారు తెరవబడిన ఆకాశం అనుగ్రహించి, ఆకాశం ఇప్పి వడజలంతి విస్తారమని పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించండి. తండ్రి, మేము ఎలాగో ప్రధానుల అధికారులతో పోరాడాలో, వారిని ఎలా జయించాలో, వారు ఎలాంటి వారు తెలుసుకుని, వారు ఎలాంటి వారు తెలిస్తే వారిని ఎలా జయించాలో కూడా తెలిసింది. కాబట్టి మాటలు మీరు తెలియపరచండి. ఎలా జయించాలో కూడా మీరు బయలుపరిచి మహిమ పొంది, నాతో మాత్రం మీరు మాట్లాడి మహిమ పొందమని, ఈ వాక్యాన్నంతో దీవించమని, ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి స్తుతిస్తూ ముందున్న సమయం ఎంతో దీవెనకరంగా చేయమని, కనబడి విభాగాల్లో అంధకార శక్తులు, చీకటి శక్తులని, దుష్ట శక్తుల్ని యేసుక్రీస్తు నామమున బంధిస్తూ మట్టివాడిని నిష్ప్రయోజకమైన దాసులను ఒప్పుకుంటూ నీ ఆత్మ ద్వారా నడిపించి మీరే మహిమ పొందమని, నీ ప్రజల సమయాన్ని దొంగిలించుకోకుండా వారికి అవసరమైన మాటలు పరలోకలను మీరు అనుగ్రహించి మహిమ పొందమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, బైబిల్లో రాయబడినటువంటి మాటను మనం చూస్తున్నాం. ఏంటంటే, ప్రధానులతోనూ అధికారులతోనూ మనం పోరాడాలి. సో అలా అధికారులతోనూ ప్రధానులతోనూ పోరాటం కొరకై మనం ఎలా ఉండాలండి? శక్తిమంతులు అవ్వాలి. దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకుని శక్తిమంతులు అవ్వాలి. సో ప్రధానులు, అధికారులు ఎలాంటి వారు, వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడవచ్చు. సో మొట్టమొదటిగా రెండు దేవుని వాక్యాన్ని చూసినట్టయితే ఇక్కడ రాయబడిన మాట లూకా సువార్త 19వ అధ్యాయం, లూకా సువార్త 19వ అధ్యాయం 47-48 వచనాలు. చాలా కాబట్టి ఇక్కడ మొదటి మాటను చూస్తున్నాం. ప్రధానులతోనూ అధికారులతోనూ మనం పోరాడటం కొరకై దేవుడిచ్చి సర్వాంగ కవచంను మనం ధరించుకోవాలి. సో ప్రధానులతోనూ అధికారులతోనూ. సో ప్రధానులు ఎలాంటి వారు అనంటే ఇక్కడ మొదటి కోణం చూస్తున్నాము, ఆయనను నాశనం చేయ చూచుచుండరి. సో ప్రధానులు ఎలాంటి వారంటే ఆయన్ని నాశనం చేయాలని చూచేటటువంటి వారు. అంటే ప్రధానుల యొక్క ఆలోచన, ప్రధానుల యొక్క ఉద్దేశాలు, ప్రధానుల యొక్క తలంపు ఏంటంటే ప్రభువునే నాశనం చేయాలనుకుంటే, ఒక రకంగా చెప్పాలంటే ఈ లోక ప్రధానులు కానీ అధికారుల యొక్క ఉద్దేశాలు ఏంటంటే సంఘమును నాశనం చేయటమే ధ్యేయం. ఏంటండి? సంఘమును నాశనం చేయటమే ధ్యేయం. మీరు చూడండి, ఇప్పుడు ఈ లోకంలో మనకు అధికారులు సహకరించరు, ప్రధానులు సహకరించరు. మనం ఏదైనా మాట చెప్పి వినేవాళ్ళు ఉండరు, పోనీ మనం ఏదైనా కంప్లైంట్ ఇచ్చినా తీసుకోవడం కూడా ఉండరు. ఎందుకని? ఇప్పుడు ఈ లోకం అంతా వేరైంది. అందుకే పౌలు అంటాడు, లోకం నాకు, నేను లోకమునకు సిలువేయబడ్డాం. ఈ లోక స్నేహం దేవునితో వైరం. కాబట్టి ఈ లోకం మనకి ఎప్పుడూ విరోధంగా. సో అదే ప్రభు చెబుతున్నమాట. ప్రభు యొక్క జీవితంలో కూడా జరుగుతుంది ఏంటంటే ప్రధానులు ఆయనను నాశనం చేయడానికి ఇష్టపడుతున్నారు. ఈ లోకంలో చాలామంది ప్రధానమైన వారు, చాలామంది ప్రధానమైన స్థానంలో ఉండేవారు, చాలామంది అధికారులు కానీ ప్రధానమైన స్థానంలో ఉండేవారు, కానీ ప్రభు సంఘాన్ని పాడు చేయడానికి, నాశనం చేయడానికి సిద్ధపడేవాళ్ళు ఉన్నారు. కానీ ఒక విషయం తెలియాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఎవరో కూడా సంఘాన్ని పాడు చేయలేరు. ఎందుకంటే అది ప్రభు శరీరం. ప్రభు శరీరాన్ని ఎప్పుడు పాడు చేయగలుగుతారు? అది మహిమతో నింపబడింది. కానీ బైబిల్లో ఒకటి ఉంది, ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేయడు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, అధికారులు ప్రధానులు కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే, ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు. కానీ ఈ రోజుల్లో సంఘం అనే యేసు ప్రభు శరీరాన్ని, సంఘానికి శిరస్సుగుండా ప్రభువుని, అంటే క్రీస్తు యేసు యొక్క సంఘమును, ఈ లోకంలో పాపంలో, లోకంలో, శరీరాశిలో, నేత్రాశిలో పాపం జీవితాన్ని జీవించిన మనుషుల్ని ఆయన స్వరక్తం ద్వారా కడిగి సంఘముగా చేసిన ప్రజలపైన, అలాంటి ప్రజల్ని ఆయన స్వరక్తం ద్వారా కడగబడిన సంఘమును నాశనం చేయడానికి శత్రువు యొక్క క్రియలు స్టార్ట్ అయ్యాయి. ఈ నాశనం శత్రువు ఎలా చేస్తుందంటే, ప్రధానులను లేపుకుంటుంది, అధికారులను లేపుతుంది. ప్రధానుల్ని, అధికారులను తీసుకొచ్చి
ఏం చేస్తుందండి? సంఘమును నాశనం చేయాలనుకుంటాను. ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, కూర్చో, మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే సంఘం వేరు, మందిరం వేరు. ఏం వేరండి? సంఘం వేరు, మందిరం వేరు. చాలామంది అంటారు, మీరు ఏ సంఘానికి వెళ్తున్నారు? మనం చెప్పే మాట ఏంటండి? ఏ మాట చెబుతాం? భక్సింగ్ గారి సంఘానికి వెళ్తున్నాం అంటాం, అంతే కదండి. భక్సింగ్ గారికి ఒక సంఘము, మనకో సంఘం లేదండి. పౌలు అదే చెప్తాడు, ఎవరు నాటారు, ఎవరు నీరు మోసారు, ఎవరు ఫలింపజేస్తున్నారు? అపోల్లో నాటాడు, కేఫా నాటాడు, తర్వాత నీరు పోసిన వాడు, కేవలం నీరు పోసి వృద్ధి చేయవాడు ఎవరు? ప్రభువే. అంటే అర్థమేంటి? ఒక నాటాడు, ఒక నీరు పోసాడు, ఫలింపజేస్తుంది ప్రభువే. ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, చాలామంది అంటారు, బ్రదర్ మీరు ఏ సావాసానికి వెళ్తున్నారంటే భక్సింగ్ గారు సావాసం. భక్సింగ్ గారు స్వరక్తం కార్చలా, ఒక క్రమంలో నడిపించాడు. ఆ దాసుడే ప్రభు శరీరంలో సంఘంగా చేపట్టాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు ఏ సంఘానికి వెళ్తున్నారంటే మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరంతో సమకూర్చబడిన సంఘానికి వెళ్తున్నాం. ఏ మందిరానికి వెళ్తున్నారు, ఏ సహవాసానికి వెళ్తున్నారంటే దాని విధానాలు వేరు. ఏ మందిరానికి వెళ్తున్నారంటే భక్సింగ్ గారి యొక్క అనుభవం ఉండ ఆ మందిరానికి వెళ్తున్నారు బ్రదర్, ఆ సహవాసానికి అని చెప్పొచ్చు. ఇక్కడ గమనించాలి, సంఘం అధికారులు, ప్రధానులు సంఘాన్ని నాశనం చేయడానికి పూనుకున్నారు. ఈరోజు మనం గమనించాలి, మన భారం మనం అన్నిటిని జయించడం కొరకే మనం శక్తిమంతులుగా ఉండాలి. ఎందుకంటే ఇది అంత్యకాలం, ఇది అపాయకరమైనటువంటి కాలం. ఒకరోజు నర్సాపూర్లో నేను సేవ చేస్తుంటే ఒక సేవకుడు ఉన్నాడు, ఆయనకి వివాహం కాలేదు, ఒక మంచి సేవ చేస్తున్నాడు. సేవ చేస్తూ వస్తుంటే ఒకరోజు ఏదో కొంత దేవుని మందిరానికి బయట వాక్యాలు రాపిచ్చాడంట. వాక్యాలు రాపిస్తే ఆ యొక్క తీసేయడమ్మా, తీసేసి లోపల పెట్టరాబో, మందిరం అట్లా ఆడుకోకూడదు కాబట్టి అవన్నీ కూడా రాసుకొచ్చి ఆ వాక్యాలు రాపిస్తే ఆ లోకల్లో ఉన్నటువంటి కౌన్సిలర్ ఉంటాడు కదా, కౌన్సిలర్ ఏం చేశాడంటే, ఇక ఎవరు ఏందని నేను చెప్పను కానీ ఆ వాక్యాలు చూసి వచ్చి, ఈ వాక్యాలు తుడిపేస్తావా లేదంటే మందిరము మధ్యలో నుండి డ్రైనేజ్ చేస్తాం, మాకు అధికారం ఉందని చెప్పి వచ్చాడు. ఎక్కడి నుండి వేస్తానంటున్నాడండి? మందిరం మధ్యలో నుండి పైపులు తెచ్చేసాడు, పెట్టేసేసాడు. వాక్యాలు తుడిపేదాకా కూడా ఆ పైపులు తీరా. మేము ఆ మందిరం మధ్యలో కూడా మాకు అధికారం ఉంది, మేము పైపులు వేసేస్తాం. బుల్డోజర్ తీసుకొస్తున్నాడు, అయ్యో జేసీపీలు అన్నీ తీసుకొస్తున్నాడు. ఏం చేయాలా? అధికారులు ప్రధానులు ఉన్నప్పుడు వాక్యాలు ఎందుకు బయట రాస్తాం? వాక్యాలు ఎందుకు రాస్తామండి? ఎవరైనా వాక్యం చూసి దేవుని మందిరంలోకి వస్తారనో, లేదా దారినే పోయేవాళ్ళు ఆ వాక్యం చూసి మారుమోసి పొందుతారనో రాస్తాం. అసలు మొట్టమొదట వాక్యం అనేది గోడ మీద రాసి స్టార్ట్ చేసింది భక్సింగ్ గారి సావాసం. అటు పిమ్మటే అన్ని మందిరాలు, ఇప్పుడు అన్ని మందిరాల్లో కూడా వచ్చేదని, మన మందిరం ఏదో బయట వాళ్ళ సావాసం మనకు తెలియదు. ఇప్పుడు అటు అయిపోతూ వచ్చింది, ఎత్తుకొచ్చి మధ్యలో వేసేస్తున్నాడు. ఇంకా సేవకుడు చూసి ఎందుకు సంఘాన్ని నాశనం చేసుకోవటం అని చెప్పని ఏం చేశాడు తెలుసా అండి? చివరికి ఆ మందిరంకు వెలుపట ఉన్నటువంటి వాక్యాలన్నీ తుడిపేశాడు. చాలామంది అధికారులు తమకున్న అధికారాన్ని బట్టి సంఘాన్ని నాశనం చేయాలనుకునే వాళ్ళు ఉంటారు. కానీ అధికారులైనా ప్రధానులైనా ఎంతమంది సంఘాన్ని నాశనం చేయాలనుకున్నా, సంఘం అనేది క్రీస్తు యొక్క శరీరం. కానీ ఆ సంఘంలో ఉన్న మనను నాశనం చేస్తారు. అందుకు మనం ఏం చేయాలా? దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకున్న వారిమై యుద్ధములో అధికారులు ప్రధానులతో పోరాడటం కొరకై అవసరమైనటువంటి దేవుడిచ్చి సర్వాంగ కవచం మనం ధరించుకోవాలి. అదే పౌలు ధరించుకున్నాడు కాబట్టి అగ్రప్రాజ యుద్ధుడికి వెళ్ళినప్పుడు సరైన సమాధానం ఇవ్వగలుగుతున్నాడు. అధికారుల ప్రధానులతో, రాజుతో సరైన సమాధానం ఇవ్వగలుగుతున్నాడు, అధికారులతో సరైన సమాధానం ఇవ్వగలుగుతున్నాడు. కారణం దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకున్నాడు. సంఘమును ఆయన నాశనం చేయటం అంటే సంఘాన్ని నాశనం చేయటమే. సంఘాన్ని నాశనం చేయటం కొరకై అధికారులు ప్రధానులు పూనుకున్నప్పుడు మనం ఏం చేయాలండి? ఆ సంఘమును కాపాడుకోవడం కొరకై దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకున్న వారిమై వాక్యపు వెలుగులో ప్రభు ఇచ్చే తలాంతులతో ఎదిరించగలగటం కొరకై శక్తిమంతులు అవ్వాలి. ఇది మొదటిది. ఎదిరించడం అంటే కొట్లాట్ల కొరకు కాదు, సరైన సమాధానం అనటం కొరకు. రెండవదిగా రండి, దేవుడిచ్చే సర్వాంగ కవచం మనం ధరించుకోవాలి. ఎందుకంటే అధికారులు ప్రధానులు వారితో పోరాడటం కొరకై, ఎదిరించడం కాదు పోరాడటానికి కొరకై
సో మొట్టమొదటిగా అధికారులైన ప్రధానులైన ఎలాంటి వారంటే ఆయన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. అంటే సంఘాన్ని నాశనం చేయాలని చూస్తారు. వారిని ఎదిరించడం కొరకు, వారితో పోరాడటం కొరకై, ఎదిరించడం కాదు వారితో పోరాడటం కొరకై దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకోవాలి. రెండోదిగా చూస్తున్నట్టయితే ఇక్కడ రాయబడి అన్నమాట. రెండో దేవుని వాక్యం చూస్తున్నట్టయితే లూకా సువార్త 23వ అధ్యాయం 35వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయం 35వ వచనం. అదే కాబట్టి రెండో కోణాన్ని చూస్తున్నాం. అధికారులు, ప్రధానులు వారితో పోరాడటానికి కొరకై దేవుడిచ్చే సర్వాంగ కవచం మనం ధరించుకోవాలి. అధికారులైన ప్రధానులైన ఎలాంటి వారంటే ఆయన్ని అనగా సంఘాన్ని నాశనం చేసేవారు. రెండోదిగా చూసినట్టయితే ఇక్కడ రాయబడిన మాట ప్రభువునే హేళన చేసేవారు. అంటే ప్రభువుని హేళన చేస్తున్నారంటే సంఘాన్ని హేళన చేసేవాళ్ళు. సో ఇక్కడ గమనించాల్సిన కూడా అంటే ప్రభు ఎవరంటే సంఘమే. ఆయన శరీరంలో మనం అవయవాలు ఉన్నప్పుడు, ఆయన సంఘమై ఉన్నప్పుడు ఆయన శరీరంలో మనం అవయవాలు ఉన్నామంటే మనం ప్రభువే సంఘమై ఉన్నాడు కాబట్టి సంఘాన్ని హేళన చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఇక్కడ అధికారులు, ప్రధానులు ఎలాంటి వారంటే సంఘాన్ని అంటే ప్రభుని హేళన చేస్తున్నారు. ఒక్కొక్కసారి మనల్ని కూడా హేళన చేస్తారు, హేళన చేసేవాళ్ళు ఉంటారు. చూడండి, మనం ఏదైనా మార్గంలో వెళ్తుంటే, ఇప్పుడు కాదు కానీ పురాతన దినాల్లో చూసినట్టయితే బైబిల్ పట్టుకుని దేవుని మందిరంకి వస్తుంటే మనల్ని చూసి హేళనగా నడిపించు నానావు అని పాటలు పాడేవాళ్ళు ఉంటారు. హేళనగా కొంతమంది చూస్తే వీళ్ళు దేవుని భక్తులు అంట, వీళ్ళు వెళ్తున్నారు, చర్చికి వెళ్తున్నారు, యేసు అట్టంటోడు ఇట్టంటోడు అని చెప్పి మనం వెళ్తూ ఉంటే మనల్ని హేళన చేయడానికి కొన్ని మాటలు మాట్లాడేవాళ్ళు ఉంటారు. సో ఇట్లా లోకంలో ఎంతోమంది ప్రభువుని హేళన చేస్తున్నారు అధికారులు, ప్రధానులు. అదే రీతి మనలో కూడా ఎంతోమంది హేళన చేసేవారు ఉంటారు. సంఘమును హేళన చేసేవారు ఉంటారు. సంఘములో చేర్చబడిన మనల్ని కూడా హేళన చేసేవారు ఉంటారు. సో వీళ్ళని జయించాలంటే అంటే ప్రతి హేళన, ఇప్పుడు చూడండి, ఎవరైనా హేళన చేస్తే కొంతమంది భయపడతారు, సిగ్గుపడతారు, అవమాన పాలు పొంది కొంతమంది దేవుని మందిరాన్ని కూడా మానేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ లోకంలో మనం సిగ్గుపడితే, ఈ లోకంలో ఎవరైనా హేళన చేస్తాడే దాన్ని తట్టుకోలేకపోతే, వీటన్నిటిని జయిస్తేనే కదా పరలోక రాజ్యంలో బహుమానం ఉంది. ఇవి తట్టుకోలేకపోయినప్పుడు ప్రభుతో పాటు ఉండే ధన్యత, జయించువాడు నాతో పాటు నా సింహాసనం మీద కూర్చుంటాడని చెప్పాడు. ఆ ధన్యత ఎలా వచ్చింది? ఆ భాగ్యం ఎలా వచ్చింది? ఆ అర్హత ఎలా వచ్చింది? ఇవి జయిస్తేనే కదా ఆ అర్హత మనకు వచ్చేది. ప్రియులారా, గమనించాలి, దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోవాలి. ఎందుకంటే ప్రధానులు, అధికారులను జయించడానికి, ప్రధానులు, అధికారులు ఆయన్నే నాశనం చేయడానికి చూశారంటే సంఘాన్ని నాశనం చేయడానికి చూస్తున్నారు. ఇప్పుడున్న ప్రధానుల అధికారులు. ప్రభువునే ఆ దినాల్లో హేళన చేశారంటే నేటి దినముల్లో ప్రభు రక్తం ద్వారా కడగబడిన మనల్ని హేళన చేస్తారు. అని మాత్రం కాదు, ప్రభు యొక్క స్వరక్తం ద్వారా సంపాదించబడిన సంఘమును కూడా హేళన చేస్తారు. అంటే మనుషులు చేసే ప్రతి హేళనను కూడా జయించడం కొరకై, వారితో ఆ హేళనతో పోరాడి దాన్ని ఓడించడం కొరకై దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకోవాలి. ఎందుకంటే ఎవరైనా హేళన చేయబడితే సిగ్గుపడతారు, చేసే పనులు కూడా ఆపేస్తారు. కొంతమంది చేసే పనులు కూడా ఆపేస్తారు. ఎవరైనా మనల్ని హేళన చేశారనుకో, ఇదిగో నువ్వు ఎట్లా చేసావు, నువ్వు సరిగ్గా చేయలేకపోయావు, నువ్వు అట్లా చేయలేకపోయావు, ఎట్లా చేసావు అని ఎవరైనా మనల్ని హేళన చేస్తే మనం ఏం చేస్తామంటే నాకెందుకులే అని మనం సైలెంట్ కూర్చుంటాం. మనకెందుకులే అనుకుంటాం. ఒకరు హేళన చేసేది మనల్ని తగ్గించడానికి, మన విశ్వాస జీవితాన్ని కిందకు తీసుకురాడానికి, మన క్రైస్తవ జీవితాన్ని దిగజార్చడం కొరకే తప్ప మన మేలు కొరకు చేయాలి. అది మనం గమనించాలి. ఏంటి ఈ హేళన? వీళ్ళు హేళన చేస్తున్నారంటే ఎవరైనా, ఒక్కొక్కసారి సేవకులు హేళన చేయొచ్చు, ఒకసారి విశ్వాసులు హేళన చేయొచ్చు, ఒకసారి తోటి మనతో ఉన్న విశ్వాసులు కూడా హేళన చేయొచ్చు, ఓసారి మన ఇంటి వారు, మన బంధువులే హేళన చేయొచ్చు. ఎవరు ఎంత హేళన చేసినా మనం చేయాల్సిన పని ఏంటంటే, మనుషుడు మనల్ని హేళన చేస్తుంటే దాన్ని పట్టుకోవద్దు. యేసు ప్రభువారే దాన్ని పట్టుకుంటే, అంటే మనుషుడు చేసే హేళన కానీ యేసు ప్రభువారు కానీ పట్టుకుంటే ఈరోజు మానవుడికి రక్షణ వచ్చేదండి? మానవుడికి రక్షణ ఉండేదా? క్షమాపణ ఉండేదా? ఆయన ఆ రోజు హేళన కానీ లక్ష్య పెట్టినట్లయితే, ఆయన హేళన కానీ లక్ష్య పెట్టినట్లయితే, ఆయన హేళన కానీ మనస్సుకు తీసుకున్నట్లయితే, మనుషులు పెట్టే హేళనకు తన హృదయానికి తీసుకుంటే ఈరోజు మనకు రక్షణ ఉండేదా? ఆయన ఏం చేశాడండి? సిలువను సహించాడంటే సిలువలో ఆ హేళన ఉంది, మనుషులు హేళన చేస్తున్నది ఉంది. ఇంకా అంటారు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే
నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. వీడు దేవుని కుమారుడా, వీడు దేవుని కుమారుడుగా పిలువబడుతున్నాడు, కానీ వీడు దేవుడి కుమారుడు కాదన్నట్టు ప్రభువుని ఎంతో హేళన చేశారు. కానీ ప్రభు మనుషులు చేసే హేళన వైపు చూడాల. ఒక్క మాట అంటాడు, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగురు. వీరు ఎవరిని హేళన చేస్తున్నారు వీరు ఎరుగురు. వీరు ఎవరిని హేళన చేస్తున్నారు అనేది వీళ్ళకి తెలీదు ప్రభు చెప్తున్నమాట. అందుకే నేను ఏమంటానండి ప్రియులారా, యేసు ప్రభు వారు సిలువను జయించాడంటే ఒకటే కోణం. మనుషులు హేళన చేస్తుంటే దాన్ని హృదయంలో తీసుకోవాలి, మనసులో తీసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనం మనసులోకి తీసుకుంటామో, హృదయంలో తీసుకుంటామో, ఆటోమేటిక్గా మనం కృంగిపోతాం. మనసుకి హృదయానికి ఖచ్చితంగా ఒక హేళన కానీ, ఒక అవమానం కానీ, ఒక నిందన కానీ హృదయంలో తీసుకుంటే ఆటోమేటిక్గా మనం ఏమైపోతామండి? కృంగిపోతాం. అందుకే నేనేమంటానంటే, ఈ చెవితో విను, ఈ చెవితో వదిలి. అవసరమైన దాచిపెట్టుకోవాలి హృదయంలో, అనవసరమైన వాటిని విడిచిపెట్టుకోవాలి. హృదయంలో నుండి వ్యాఖ్యలను ఏం చేయాలి? వ్యాఖ్యలమును తొలగించుకోవాలి. వ్యర్థమైన తొలగిపోవాలా, అవసరమైన హృదయంలోకి రావాలి. ఇక్కడ గమనించాలి, దేవుడిచ్చు సర్వాంగ కవచంను ధరించుకోవాలి శక్తిమంతుడు అవడం కొరగా. ఎందుకు అంటే, మొట్టమొదటిగా ఇక్కడ రాయబడుతున్నమాట రెండో కోణంలో మొదటి మాట ఏంటి? రెండోదిగా అధికారులు ప్రధానులను జయించాలి. దాంట్లో మొదటి కోణం, అధికారులు ప్రధానులు ఎలాంటి వారంటే ఆయన్నే నాశనం చేయాలనుకున్నారంటే సంఘాన్ని కూడా నాశనం చేయాలనుకునేవాడు. రెండోదిగా అధికారులు ప్రధానులు ఎలాంటి వారంటే, రెండో కోణం ఇక్కడ రాయబడుతుంది, ఎవరండి? ప్రభువునే హేళన చేసిన వారంటే మనల్ని కూడా హేళన చేస్తారు. ఎందుకంటే మనం ఆత్మీయంగా ఎదక్కోకుండా, విశ్వాసయుతను ఎదక్కోకుండా, దూరత్వ ఫలాన్ని మనం పొందుకోకుండా మనల్ని హేళన చేస్తారు. అంటే ఆ హేళన చేసే విషయాన్ని మనసులో తెచ్చుకోకుండా, ప్రతిదినం ఆ హేళనని మన హృదయంలోకి తీసుకోకుండా దాన్ని జయించడం కొరకై మనం ప్రార్థన చేసుకోవాలి. ఇది రెండో కోణం. మూడో విషయాన్ని చూద్దాం రండి. మూడో మాటను మనం చూసినట్లయితే, రెండు దేవుని వాక్యం చూసినట్టు లూకాసు వార్త 23వ అధ్యాయం 35వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయం 35వ వచనం. అదండి ఏం చేస్తున్నారండి, అక్కడ ఒక మాట అంటున్నారు చూడండి. ప్రజలు నిలబడి చూచుండిరి, అధికారులను వీడు ఇతరును రక్షించాను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడలా. అంటే ఇక్కడ ఆయన అవునా కాదా? దేవుడు ఏర్పరచుకున్నా కూడా కాడా? యేసు ప్రభువుని దేవుడు ఏర్పరచుకునేకి ఈ లోకాన్ని పంపింది. ఆయనే ఒక నరవతారికి లోకానికి వచ్చాడు. ఇది ఏంటి? దేవుని ఏర్పాటు. సో ఇక్కడ దేవుడిచ్చు సర్వాంగ కవచం ఎందుకు ధరించుకోవాలంటే, ప్రధానుల అధికారులను వారితో పోరాడతాను. ప్రధానుల అధికారులు ఏం చేస్తారంటే సంఘాన్ని నాశనం చేస్తారు, ప్రభువునే నాశనం చేయకుండా మనల్ని కూడా నాశనం చేస్తారు. రెండు, ప్రభువునే హేళన చేసిన వారు మనల్ని హేళన చేస్తారు, సంఘాన్ని హేళన చేస్తారు. వీళ్ళతో పోరాడి వీళ్ళపైన విజయం పొందాలి. మూడవదిగా చూసినట్టయితే, ప్రభు యొక్క అంటే దేవుని యొక్క ఏర్పాటుని తిరస్కరిస్తారు. ఏం చేస్తారండి? తిరస్కరించేవాడు. ఇక్కడ ఏమంటున్నారు? దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు ఆయన ఎడల తను తాను రక్షించుకోనమంటున్నారు. అంటే ఆయన నిజంగా దేవుడు దేవుని ద్వారా ఏర్పరచబడినవాడే కదా. అందుకే ఆయన రాయబడుతూ వచ్చింది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ఏం రాయబడుతూ వచ్చింది? చదవండి ఆ మాట, చదవండి అక్క, పెద్దగా చెప్పండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. మన కంఠత వాక్యం ఇదంతా చూడండి. ఇలాంటినే కదా యేసుప్రభు అంటే. ఈయనే కదా యేసుప్రభు అంటే. ఎలాంటి కదా ఈయనే కదా యేసుప్రభు అంటే. మనకు శిశువుగా పుట్టాడు, బలవంతుడిగా ఉన్నాడు, ఇంకా నిత్యుడగు తండ్రిగా ఉన్నాడు. ఇంకా నిత్యుడగు తండ్రి అంటే యుగాలకి తండ్రిగా ఉన్నాడని అర్థం. దాని మీద కూడా ఒకసారి మా దగ్గర క్రిస్మస్ టైంలో ఏం చేస్తామంటే, ప్రతి గృహంలో నర్సాపూర్లో ఉన్నప్పుడు ప్రతి గృహంలో సువార్త కుడికలు పెట్టేవాడు. నవంబర్ 25 నుండి డిసెంబర్ 25 వరకు 24 వరకు మాకు డైలీ కుడికలు ఉండే. ప్రతిరోజు ఒక సంఘ ప్రార్థన ఉన్న రోజు తప్పక మందిరంలో బైబిల్ స్టడీలో ఆ నెల రోజుల పాటు ఆపేసేవాళ్ళం. ఆపేసేసి పూర్తిగా అవుట్ సైడ్. ఎందుకంటే ఆ రోజులు తప్పితే మిగతా రోజులు సువార్త చెప్పుకోవడానికి అవకాశం ఉండదు. అందుకే నేను చేసి వచ్చిన కాడ ఏంటి? నక్సలైట్ ఏరియా ఫస్ట్ ఆఫ్ ఆల్. 2 RSS BJP ఎక్కువ. నాకు అవకాశం ఎప్పుడు ఉండిద్ది అంటే సంవత్సరానికి ఒకసారి. ఎప్పుడు? నవంబర్ 25 నుండి డిసెంబర్ 25. ఈలోపే ఇంకా మిగతా రోజుల కష్టం. ఎప్పుడన్నా కూడి పెట్టినా ఎవరో ఒకరు చివరిలో వచ్చి గొడవ చేసేవాడు.
కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకోవాలని ప్రతిరోజు సువార్త గుడికలు పెట్టేవాళ్ళం. నెక్స్ట్ టైం ప్రభు చిత్తం మీద మనం కూడా అదే చేద్దాం, దేవుని సమయం ఇస్తే. కాబట్టి అప్పుడు నిత్యుడగు తండ్రి అన్న దాని మీద ధ్యానిస్తూ వచ్చాం. యుగ యుగాలకి ఆయన ప్రభువుగా తండ్రిగా ఉంటూ వచ్చాడు. ఇక్కడ అంత గొప్ప ప్రభు, ఇది దేవుని ఏర్పాట్లో దేవుని ఏర్పాట్లో ఉన్నటువంటి ప్రభు. ఆయన గురించే యెషయా గ్రంథం 53:2 రాయబడుతూ వచ్చింది, అతడు తండ్రి ఎదుట లేత మొక్క వలె పెరిగెను. ఇది దేవుని ఏర్పాటు. ఈ ఏర్పాటులో ఉన్న ప్రభు వాగ్దానాల ప్రకారం, లేఖన భాగాల ప్రకారం, ప్రభు చిత్తానుసారంగా ప్రవక్తలు పలికిన మాటలు నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చి, ప్రభు యొక్క కార్యం జరిగించడానికి లోకానికి వచ్చి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వస్తే ప్రజలు అంటున్నారు, ప్రజలు ఏమంటున్నాడండి, దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల. ఇప్పుడంటే తాను శిలువ మీద నుంచి దిగితే ఇక దేవుడు ఏర్పరచుకున్నవాడని వీళ్ళు నమ్ముతారు. ఆయనంతటికి ఆయన శిలువ మీద నుంచి దిగడానికి శక్తిహీనుడా, శక్తిమంతుడా? ఖచ్చితంగా శక్తిమంతుడే. మరి ఎందుకు దిగలేదు? ఈ మాటల్లో కూడా సాతాను ప్రేరేపణ ఉంది. ఇక్కడ ఈ మాటల్లో కూడా సాతానుకి వాక్యం తెలియదంటే ఏమి లేదు. అందుకని వాక్యంతోనే మనల్ని బలహీనపరుస్తాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమన్నాడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఏమన్నాడు, ఈ రాళ్లనే రొట్టెలుగా చేస్తూ తిను, నిజంగా దేవుని కుమారుడు అయితే ఇక్కడి నుంచి దూకు, నీ తండ్రి దూతలకు ఆజ్ఞాపిస్తాడు. యేసు ప్రభు ఏమంటాడండి, వాక్యంతోనే సమాధానం ఇస్తున్నాడు. మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించు. ఇక్కడ సాతానుడు కూడా వాక్యం తెలుసు, కానీ ఆ వాక్యాన్ని మర్మంతో ఏం చేస్తాడంటే మన కన్నులకి ఈ లోక సంబంధమైన దేవత మనోనేత్రాలు మూసింది అన్నట్లు అంధకారాన్ని కలుగు చేస్తాడు. మనకు ఆ వాక్యం మర్మాన్ని తెలియకుండా ఆపేస్తాడు. ఇక్కడ వాక్యంతోనే మాట్లాడిస్తున్నాడు. అధికారుల్లో ప్రేరేపణ కలిగించి అధికారుల్లోకి దూరి అధికారుల ద్వారా ప్రేరేపణిస్తాడు. ఏమని, ఇతడు నిజంగా దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తను రక్షించుకున్నాడు. ఇప్పుడు ఇలా మాటలకి బట్టి ఆయన పౌరుషం తెచ్చుకుని అని చెప్పి శిలువ నుంచి దిగి వచ్చేస్తే మన రక్షణ ఎక్కడికి పోయిద్ది? మనకు క్షమాపణ ఉండేదా? మారు మనసు ఉండేదా? ఆయన ప్రాణం పెడితేనే కదా మనకు రక్షణ. పరిశుద్ధ రక్తం పాప క్షమాపణ నిమిత్తం. కాబట్టి పరిశుద్ధ రక్తం చిందిస్తేనే కదా క్షమాపణ. అంటే ఆ శిలువ కార్యాన్ని ఆపటానికి శత్రువు చూడండి అధికారుల్లో కూడా దూరి దేవుని ఏర్పాటుని ఏం చేస్తుందండి, దేవుని ఏర్పాటుని తిరస్కరించేలా చేస్తుంది. ఇప్పుడు యేసు ప్రభు ఒకవేళ ఆ దేవుని ఏర్పాటులో దేవుడు ప్రభు యేసు ప్రభు శిలువ కార్యం చేస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళ మాటలు విని యేసు ప్రభు నేను నిజంగా ఏర్పరచబడిన వాడిని అనే శిలువ మీద దిగితే ఇప్పుడు ఏం జరిగిద్దండి? ప్రాణం ఉన్నప్పుడే దిగుతున్నాడంటే, దిగాడంటే ప్రాణం ఉందని అర్థం. దిగితే ఏమైంది? రక్షణ పోయింది. అంటే దేవుని ఏర్పాటులో దేవుని కుమారుడి ద్వారా ఇవ్వబడుతున్న రక్షణను కూడా తిరస్కరించి రక్షణ కోల్పోయేలా చేయడం కొరకై అధికారులు ఎంత పోరాడుతున్నారో చూడండి సాతాను ప్రేరేపణతో. ఇలాంటి వారితో మనం పోరాడటానికే, అంటే దేవుని ఏర్పాటుని పెళ్లగించేవారు, దేవుని ఏర్పాటుని తిరస్కరించేవారు, దేవుని ఏర్పాటులో ఉన్న ప్రజల్ని మోసం చేసే వారితో మనం పోరాడటం కొరకై దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఎందుకంటే మనం దేవుడి ఏర్పాటులో ఉన్నాం. అందుకే బైబిల్లో రాయబడుతూ వచ్చింది, ఏర్పరచబడిన వారిని సైతం కూడా సాతానుడు ఏం చేస్తాడండి? ఏర్పరచబడిన వారిని సైతం కూడా మోసగిస్తాడు. సార్ ఎప్పుడైనా మోసపోయారా? మోసపోయే ఉంటాం. బయట చేయడానికి కొద్దిగా లోపల కొద్దిగా బిడియంగా ఉండేది, కానీ ఖచ్చితంగా మోసపోయి ఉంటాం. ఎన్నిసార్లు మోసపోయి ఉన్నాం. కానీ జయించాలంటే ఏం కావాలండి? దేవుడిచ్చు సర్వాంగ కవచం మనం ధరించుకోవాలి. ప్రియులారా, అప్పుడు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకున్నప్పుడు శక్తిమంతులుగా ఉండి అధికారులు ప్రధానులు ఎలాంటి వారైనా దేవుని ఏర్పాటులో ఉన్నవారిని మోసగించడానికి ప్రయత్నించినప్పుడు ఆ దేవుని ఏర్పాటులో ఉన్న మనం సాతాను యొక్క మోసంలో పడిపోకుండా ఆ దేవుని ఏర్పాటులో ఉంటూ దేవుని రాజ్యానికి వెళ్ళేవారిగా సిద్ధపడతాం. ఆ యొక్క దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని శక్తిమంతులు ఉన్నప్పుడే మనం జయించగలుగుతాం. ఇది 3వ కోణం. 4వ విషయాన్ని చూద్దామండి. రండి దేవుని వాక్యం చూసినట్టు లూకా సువార్త 23వ అధ్యాయం 35వ వచనం. చాలా కాబట్టి ఇక్కడ 4వ కోణం చూస్తున్నాం. ఏంటి 4వ మాట ఏంటంటే, ప్రధానులతోనూ అధికారులతోనూ పోరాడటం కొరకై దేవుడిచ్చు సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలి, శక్తిమంతులై ఉండాలి. ధరించుకుని
సో ఇక్కడ ప్రధానులతోనూ అధికారులతోనూ ఇక్కడ మనం చూస్తున్నాం, ప్రధానులతో అధికారులతో పోరాడటం కొరకు దేవుడిచ్చే సర్వాంకచం ధరించుకుని శక్తిమంతులు ఉండాలి. సో ప్రధానుల అధికారులు ఎలా ఉంటారు, ఎలాంటి వారంటే ఎలా ఉంటారంటే, మొట్టమొదటిగా ప్రభువునే నాశనం చేయాలనుకున్నారు. నేటి దినాల్లో ప్రధానుల అధికారులు సంఘాన్ని నాశనం చేస్తారు, మనల్ని కూడా సంఘం చేయబడి మనల్ని కూడా నాశనం చేయాలని చూస్తారు. రెండోదిగా చూస్తున్నట్లయితే హేళన చేస్తూ ఉంటారు. అంటే హేళన చేసేవారికి ఉంటారు. కాబట్టి వారు చేసే హేళనని, ఎలాంటి హేళన అయినా సరే మన హృదయంలో తీసుకోకుండా, మన మనసులో తీసుకోకుండా ఉండటం కొరకై శక్తిమంతులుగా దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకుని ఉండాలి. 3, దేవుని ఏర్పాటులో ఉన్న వారిని మోసగించడానికి ప్రయత్నిస్తారు. అంటే దేవుని ఏర్పాటు నుండి మనం తొలగిపోకుండా ఉండటం కొరకై దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకుని శక్తిమంతులుగా ఉండాలి. ఇది 3. 4వ విషయం ఇక్కడ రాయబడుతూ వచ్చింది, తనను తాను రక్షించుకొనునని అపహాసించిరి. సో ఇక్కడ మనం చూస్తున్న 4వ కోణం, ఏడన చేశారు, అపహాసిస్తున్నారు. దీని కోణాలు ఇంకా చాలా ఉన్నాయి. ఒక మాటలు ఏమంటారంటే వీళ్ళు రక్షించుకొనుమని, అంటే చూడండి, మనం ప్రార్థన చేసేటప్పుడు, ప్రార్థనా జీవితం మనం కలిగి ఉన్నప్పుడు, ప్రార్థనా జీవితంలో ఉన్నప్పుడు దేని నుండైనా మనల్ని మనం రక్షించుకోగలుగుతాం. ఎందుకంటే మనలో ఉన్న ప్రార్థనే అంత శక్తివంతమైనది. ఎర్ర సముద్రం పాయలయ్యిందంటే ప్రార్థన, యోర్దాను నది నీళ్ళు దాటుతున్నారంటే ప్రార్థన. అంటే అంత ముందు ఉన్న ప్రార్థన జీవితాలే వాటికి పునాదుల్లాగా ఉండి వాళ్ళ మార్గాల ద్వారా తెరవబడుతూ వచ్చింది. హన్నా యొక్క జీవితంలో గర్భఫలం తెరవబడిందంటే ఏంటి? ప్రార్థన. ఎస్తేరు యొక్క ప్రజల్ని రక్షించుకోగలిగిందంటే కారణం ఏంటి? ప్రార్థన. అంటే ఒక ప్రార్థన ద్వారా మనల్ని మనం రక్షించుకోగలుగుతాం, మన కుటుంబాన్ని కూడా మనం రక్షించుకోగలుగుతాం. ప్రార్థన అనేది ఏంటి? దేవునితో సహవాసం. ఇప్పుడు ఇక్కడ ఏమంటారంటే తన్ను తాను రక్షించుకోను. అంటే ఆ ఒక ప్రార్థన ద్వారా మనుషుడు తను తాను ఏదైతే రక్షించుకోగలుగుతున్నాడో ఆ రక్షణ ఏర్పాటును కూడా పాడు చేయడానికి చూస్తారు. ఏనండి, ఆ రక్షణ ఏర్పాటు, ఆ రక్షణ అనుభవాన్ని కూడా పోగొట్టడానికి ప్రయత్నిస్తారు. చూడండి, ప్రతిరోజు మన ప్రార్థన ద్వారా, మనం ప్రభుత్వం ఉండే సహవాసం, మనం చేసే ప్రార్థన ద్వారా మనల్ని మనం రక్షించుకోగలుగుతున్నాం. దుష్టుని కార్యాలు పడిపోకుండా, సాతాను క్రియలు పడిపోకుండా మనల్ని మనం రక్షించుకోగలుగుతున్నాం. ఈ రక్షణ కాపాడుకుంటున్నాం ప్రతిరోజు ఈ ప్రార్థన ద్వారా. ఈ ప్రార్థన ద్వారా కాపాడుకునే రక్షణను కూడా పాడు చేయడానికి ప్రయత్నిస్తారు. అధికారులు, ప్రధానులు ఎలాంటి వారంటే, మనుష్యుడు క్రీస్తు ప్రభు రక్తం ద్వారా పొందుకున్న రక్షణ కూడా కోల్పోయేలా చేస్తారు. కానీ ఒక్క అధికారి అంటున్నాడు, అయ్యా నేను రక్షించబడాలంటే ఏం చేయాలి? ఒక అధికారి అంటున్నాడు, తన జీవితంలో మరణం అనే అంచుల్లో ఉన్నప్పుడు, మరణపు అంచుల్లోకి వెళ్ళిపోయి తన కుటుంబం మరణించాలనుకున్నప్పుడు, అయ్యా నేను ఏం చేయాలి? యేసు ప్రభువుని నోటితో ఒప్పుకుని హృదయం ముందు విశ్వసించినట్ల దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపడని విశ్వసించాలి. యేసు ప్రభువుని ఒప్పుకుంటే చాలు. ఇది మానవుడికి అవసరమైనది. ప్రియులారా, ఇక్కడ గమనించాలి, మనం ఏ రక్షణ పొందామో ఆ రక్షణ కోల్పోయేలా చేస్తాం. అందుకే బైబిల్లో రాయబడుతూ వచ్చింది, మనుషుడు తన రక్షణ భయముతోనూ వణుకుతోనూ కొనసాగించాలి. ఏదైతే భయముతో వణుకుతో మన రక్షణ కొనసాగిస్తున్నామో దాన్ని కోల్పోయేలా చేయటమే అధికారుల యొక్క ప్రయత్నం. అధికారుల యొక్క ప్రయత్నం రక్షణ కోల్పోయేలా చేసే ఆలోచనని, ఆ ఆలోచన పైన విజయం పొందటానికి కొరకై మనం పోరాడటానికి దేవుడిచ్చే సర్వాంగ కవచం ఏం చేయాలండి? శక్తిమంతులై ధరించుకుని ఉండాలి. ధరించుకునే శక్తిమంతులుగా ఉండాలి. ఎందుకంటే మన రక్షణ కోల్పోయేలా చేస్తారు, మన రక్షణ పాడు చేసేలాగా అధికారులు ఎంతోమంది ప్రయత్నిస్తారు. ఇక్కడ ఏమంటారు? నిన్ను రక్షించుకో. ఆయన రక్షించుకోలేనంత అసమర్థుడు కాదు. గెత్సెమనే తోటలో ఆయన పలికే మాటలు ఎంత గొప్పగా ఉంటాయి. నేను నా తండ్రికి మొరపెట్టిన ఎడల దూతను పంపించగలరు, కార్యం చేయగలరు. కానీ ఇది కాదు జరగాల్సింది. దూతల ద్వారా రక్షణ కార్యంగా జరగాల్సింది పరిశుద్ధ రక్తం, పాప క్షమాపణ, దేవుని కుమారుడి ద్వారా ఈ రక్షణ కార్యం జరగాలి. నేను కోరుకున్న ఎడల నా తండ్రి అనుమతిస్తాడు, దూతలు పంపగలడు. కానీ దూతలు కాదు నాకు కావాల్సింది. బలహీనమైన శరీరంతో బలమైన సిలువ కార్యాన్ని జయించాలన్నది నా ప్రణాళిక అన్నాడు. ఆ మాటకు అర్థాలు అయ్యాయి.
పిల్లారా, అధికారులు ఎలాంటి వారంటే ఆయన్ని రక్షించుకోలేడు అంటే మన ప్రార్థన కూడా, మన ప్రార్థనా జీవితాన్ని కూడా అవమానించేవారు ఉంటారు. మన ప్రార్థన జీవితం, మన రక్షణ జీవితాన్ని అవమానించేవాళ్ళు ఉంటారు. దాన్ని జయించాలి, వారితో పోరాడాలి. సో మన ప్రార్థన జీవితం, మన రక్షణ అనుభవం భయముతో వణుకుతో కొనసాగించడం కొరకై, మన రక్షణ పాడు చేసే అధికారులతో ప్రధానులతో మనం ఏం చేయాలండి? పోరాడాలి. ఆ పోరాడటం కొరకై, మన రక్షణ మనం కాపాడుకోవడం కొరకై, అధికారులతో ప్రధానులతో పోరాడి మన రక్షణ మనం కాపాడుకోవడం కొరకై దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకునే శక్తిమంతులుగా ఉండాలి. అప్పుడే మన రక్షణ, మన ప్రార్థన జీవితాన్ని మనం కాపాడుకోగలుగుతాం భయముతో వణుకుతో. ఇది 4వ మాట. 5వ విషయాన్ని చూద్దాం రండి. 5వ మాటను మనం చూస్తున్నట్టయితే లూకాసు వార్త 19వ అధ్యాయం 47-48 వచనాలు. లూకాసు వార్త 19వ అధ్యాయము 47-48 వచనాలు. చాలు చాలక్క. ఇక్కడ 2వ కోణాన్ని చూస్తున్నాం. ఏమని రాయబడుతూ వచ్చిందంటే, ప్రజలందరూ ఏం చేస్తున్నారు? ఆయన హత్తుకుని ఉన్నారు. కాబట్టి ఆయన్ని నాశనం చేయాలన్నా చేయలేకపోయారు. కానీ ప్రభువుని హత్తుకున్న వారిని నాశనం చేయడానికైతే సాతాను కుయుక్తులు పన్నింది. సాతాను యొక్క క్రియలు ఉన్నాయి ప్రభువుని నాశనం చేయడం కొరకై. ప్రభువుని కాదు, ప్రభువుని హత్తుకున్నటువంటి వారు అంటే దేవుణ్ణి హత్తుకున్న వారిని బైబిల్లో దేవుని దగ్గర నుంచి దూరం చేయడానికి ప్రయత్నించిన వారు ఉంటారు. చాలామంది ఉంటూ వచ్చారు. సో వారిలో ఒక కోణంలో చూడాలంటే, ప్రభువుని హత్తుకున్నటువంటి వాడు సాతాను ద్వారా ప్రేరేపించబడి అధికారుల యొక్క మాటలు విని నష్టాన్ని పోయిన వాడు ఉన్నాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా. ప్రభువు అతని స్థితిని ఎరిగిన వాడే. అతడు ఎలాంటి వాడో తెలుసు. అతడు దొంగో పాపాత్ముడో అన్నీ ప్రభువు తెలుసు. ఒకానొక సందర్భంలో శిష్యులకు కూడా ఇష్టం లేదు. ఏమని? ఇస్కరియోతు యూదాని తీసుకోవడం ఇష్టం లేదు. అయినా శిష్యులకి ఇష్టం లేకపోయినా అతడు నాతో ఉండుట నాకు ఇష్టమైతే మీకేంటంటాడు. అతడు నాతో ఉండుట నాకు ఇష్టమైతే. ఎప్పుడు చూడండి, శత్రువుతో ఎప్పుడూ కూడా ఒక మాట చెప్పాలంటే అంటే మనకు శత్రువులుగా ఉండేవారిని ఎప్పుడు మనం దూరం చేసుకోకూడదు. ఇంకా శత్రుతత్వం ఎక్కువైపోయింది. మనకు శత్రువులు మన పక్కనే పెట్టుకోవాలి. అదే యేసు ప్రభు చేసిన కార్యం, ఆ పని అదే. ఇస్కరియోతు యూదా ఇప్పుడు చూడండి, ఒక సహజమైన మానవుడిలోనే దైవాత్మ ఉన్నప్పుడు ప్రభు దేవుని కుమారుడికి లోకానికి వచ్చిన ఆయన ఇంకెంత ఉండాలని. ఇప్పుడు గెహాజీ ఎలీషా దగ్గర పనివాడు. నయమాను వచ్చాడు, రోగం కుదుర్చుకున్నాడు, ఆరోగ్యవంతుడిగా ఎలీషా చెప్పిన మాటలు విని స్వస్థత నుండి వెళ్ళిపోతున్నాడు. గెహాజీలో దుర్బుద్ధి పుట్టింది. ఏంటి అది? ఆ డబ్బులు, ఆ వస్త్రాలు ఏవో ఉండే కదా అన్నట్టుగా వెళ్ళాడు. ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఎలీషా దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోయి వెంబటే పరిగెత్తుకుంటూ వెళ్తుంటే నయమాను చూశాడు. అయ్యా ఏంటి ఇట్లా పరిగెత్తుకొస్తున్నావు, నువ్వు ఎలీషా దగ్గర ఉన్న పనివాడు కదంటే, నా యజమానుడికి అప్పుడు మనసు లేదు, ఇప్పుడు ఒక అతను దూరం నుండి వచ్చాడు, ఇవన్నీ కావాలని చెప్పని తెచ్చుకోవడానికి వెళ్ళాడు. తెచ్చాడు, ఇంట్లో చక్కగా దాచిపెట్టాడు. ఎవరు చూశారు చెప్పండి? ఎలీషా అంటాడు, గెహాజీ ఎక్కడికి వెళ్ళొచ్చావు? మెట్లెక్కేటప్పుడు అంటాడు, ఏడకి వెళ్ళొచ్చావు? నేను ఏడకి వెళ్ళాను, ఏడే ఉంటా కదా. ఓహో, బుద్ధిహీనుడు, అజ్ఞాని ఎవరు అనుకుంటున్నాడు? ఎలీషా అనుకుంటున్నాడు. కాదు. ఎలీషా ఏమన్నాడు? నీవు ఆ నయమానుతో పాటు వెళ్ళి ఆ నయమాను దగ్గరికి వెళ్ళి వస్త్రాలు తీసుకొచ్చినప్పుడు నా ఆత్మ, నా మనసు నీతో పాటు రాలేదా? ఒక మనిషికి దైవాత్మ కలిగిన వాడే మరొక వ్యక్తితో తన ఆత్మ, తన మనసును పంపినప్పుడు దేవుని కుమారుడు ఇంకెంత గొప్పవాడు.
ఆయన హత్తుకున్నటువంటి ఇస్కరియోతు యోధ అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు ఆత్మ ఇస్కరియోతు యోధతో వెళ్ళలేదా? 30 వెండి నాణాలు తీసుకున్నప్పుడు లేదు, అక్కడ దేవుని ఆత్మ ఉంది. అందుకే ప్రభు ఇస్కరియోతు యోధతో ఒక మాట అంటాడు, నాతో పాటు చేవేసి వాడే నన్ను అప్పగిస్తున్నాడు అన్నప్పుడు, ప్రభువా నేనేనా? నువ్వు అన్నట్టే. అక్కడే అంటాడు నువ్వు అన్నట్టే. అంటే అర్థం ఏంటండి? నువ్వే నన్ను అప్పగిస్తున్నావు. ఎందుకన్నాడు ప్రభు? నువ్వు 30 వెండి నాణాల కోసం వెళ్ళినప్పుడు ప్రభు ఆత్మ నీతో నాతో రాలేదా? అదే అన్నాడు, నీవన్నట్టే. ప్రభువును హత్తుకున్నటువంటి ఇస్కరియోతు యోధాని అధికారులు ధనముతో, డబ్బు ఆశ చూపించి తన ఏర్పాటును ఏం చేశారండి? ప్రభు కొరకై అపోస్తులుగా ఉండవలసిన ఏర్పాటు స్థితిని తొలగించేశారు. అందుకే కదా అపోస్తులు నూతన యెరూషలేములో ఎక్కడ ఉంటారు చెప్పండి? పరిశుద్ధ పట్టణంలో ఎక్కడ ఉంటారు అపోస్తులు? ప్రకటనలో ఉంది. 12 గుమ్మముల మీద, 12 గుమ్మాలకి 12 ఇశ్రాయేలు యొక్క పేర్లు ఉంటాయి. 12 గుమ్మముల పైన 12 సింహాసనములు, 12 గుమ్మముల పైన వీళ్ళు కూర్చోబోతున్నారు. ఒక్కొక్క గుమ్మం పైన ఒకడు కూర్చోబోతున్నారు. కింద ఇశ్రాయేలు యొక్క పేర్లు ఉంటాయి, పైన అపోస్తులు కూర్చోబోతున్నారు. ఆ స్థానాన్ని పోగొట్టుకున్నాడు కదా, ఆ ధన్యత పోయింది కదా. చూడండి అపోస్తుల కార్యంలో ఒక గొప్ప మాట ఉంది, ఆ మాట చదవండి. ఎంత విలువైన మాట. నేను నా మనసులో అప్పుడప్పుడు ఇది చదువుకుంటా ఉంటా. చూడండి అపోస్తుల కార్యములు ఎన్నో అధ్యాయం అండి? 1వ అధ్యాయము 24, 25 వచనాలు. 23 నుండి 21 నుండి చదవండి త్వరగా. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 21 నుండి. చూసారండి, తమ స్థానాన్ని పోగొట్టుకున్నాడు. ఎవరు? అక్కడే రాయబడుతుంది కదా, ఎవరు పోగొట్టుకున్నారు? యోధ. 25లో తన చోటికి పోవుటకు యోధ తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యల్లో ఏమైందండి? యోధ జీవితం తన చోటికి తాను పోవాలి, పోవాల్సిన చోటుని ఏం చేశాడు? తప్పిపోయాడు. దీనికి కారణం ప్రభుతో హత్తుకొని ఉన్నటువంటి అనుభవాలు ఉన్న వ్యక్తిని సాతాను ప్రేరేపించి అధికారుల ద్వారా అధికారుల దగ్గరికి వెళ్ళేటట్టు చేసి, అధికారులు ధన ఆశ చూపించడం ద్వారా ఇప్పుడు ఏమైపోయిందండి? ఆ ధనం యొక్క ఆశను బట్టి తాను పోవాల్సిన మార్గం నుండి తొలిపాడు. చూడండి ఎంత గొప్ప ధన్యత నుండి పోగొట్టుకున్నాడు. ఆ స్థానం ఉండటైతే తాను ఎక్కడికి పోవాలా? 12 గోత్రాలు, 12 సింహాసనముల మీద ఒకడిగా కూర్చుని ఆసీనుడై కూర్చోవలసిన వాడు అక్కడికి పోవాల్సిన స్థానం నుండి తప్పిపోయాడు. కారణం అధికారులు ధనాపేక్ష చూపించారు, ధనాన్ని చూపిస్తూ వచ్చారు. తద్వారా ఏమైపోయిందండి? వారి ధనాన్ని బట్టి ఏమైపోయింది? అధికారులు ధనం చూపించడం ద్వారా ధనాపేక్ష కలిగి చివరికి తాను పోవలసిన మార్గాన్ని, ప్రభువును హత్తుకొనాల్సిన వాడు ప్రభు నుండి ఎడబాసి పోవాల్సిన మార్గం నుండి దూరం గెలిపాడు. ఈరోజు ఈ బైబిల్ స్టడీలో మనకి ఎలాంటి పరిస్థితి రాకుండా ఉండటం కొరకాయ, శత్రువు ద్వారా ఎలాంటి ధనాపేక్ష వచ్చినా, ఎలాంటి ధనంతో కూడిన ఆశలు మనకు చూపించినా వాటిని జయించడం కొరకాయ దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకోవాలి. మీకు ఒక మాట చెబుతా, తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను నర్సాపూర్లో సేవ చేసినప్పుడు
ధనవంతుల ఇళ్ళకి ఎక్కువగా వెళ్ళేవాడిని కాదు, ఎప్పుడో ఒకసారి వెళ్ళేవాడిని. ఎవరు వెళ్ళకండి? విజిటింగ్కి. ధనవంతుల ఇంటికి ఎక్కువగా వెళ్ళేవాడిని కాదు. సహజంగా పేదవారు, ఆర్థికంగా వెనకబడిన వారు, బాధల్లో ఉన్నటువంటి వారు ఎక్కువ మంది ఉంటారు. ధనవంతులు బాధలు ఉండవని కాదు, ఉంటాయి. ఏ చెట్టుకేసే కాదు ఆ చెట్టుకేసేది. కాబట్టి ఎక్కువ శాతము మనకి గిఫ్ట్ ఇవ్వలేని ఇంటికే వెళ్ళేవాడిని. ఎందుకు వెళ్ళేవాడిని అంటే, ధనవంతులు ఒక రోజు నేను సేవకుడిగా సేవ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి మేము ఇంత ధనం ఇచ్చాము, ఇంత డబ్బు ఇచ్చాము, మా ద్వారా పోషించబడ్డాడని అనకూడదని చెప్పని రమ్మనేవాళ్ళు. అన్న నెలకు 2-3 సార్లు మా ఇంటికి రండి అనేవాడు. కానీ వెళ్ళేవాడు కాదు. ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళేవాడిని, వాళ్ళ కుటుంబం కొరకు ప్రార్థన చేసి వచ్చేవాడు. ఎందుకంటే అందరిళ్ళకి కూడా కాదు, మళ్ళీ కొందరిళ్ళకే. ఎందుకనంటే వారి విధానం, వారి మనస్తత్వం. ఒకరోజు ప్రతిసారి ఆ ధనం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైపోతుందండి, మనకి ఏదైనా కష్టం రాగానే పలానోళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు కొద్దిగా గిఫ్ట్ ఇస్తారు, ఈరోజు నాకు కష్టం తీరిద్ది అన్న మనసు వచ్చింది. అందుకని వెళ్ళేవాడు కాదు. కొంతమంది ఏమో కొన్ని ఆలోచనలు ఉంటాయి, వీటన్నిటిని బట్టి, అవసరాన్ని బట్టి, వాళ్ళ అక్కర్లను బట్టి వెళ్ళేవాడు. ఎందుకంటే ఈ ధనం నన్ను ప్రభు దగ్గర నుంచి దూరం చేయకూడదు. నర్సాపూర్లో 5 సంవత్సరాలు సేవ చేశాను. ఏ రోజు కూడా కాను బాక్స్ దగ్గరికి వెళ్ళి నేను నిలబడి కానుక లెక్కేసినోడు కూడా కాదు. 5 సంవత్సరాలు ఆరంభంలో వాళ్ళకి ఒకటే చెప్పాను, ఈ బాక్సు ఇదంతా మీ లెక్కలు మీరు చూసుకోండి, పరిచర్య విషయంలో మటుకు డిస్టర్బ్ చేయండి. పరిచర్య నాది, మిగతా పని మీద. కావాలంటే ఇప్పటికీ అదే సాక్ష్యం ఉంది వాళ్ళ దగ్గర. కాబట్టి ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే, ఈ ధనము ప్రభు దగ్గర నుంచి మనల్ని దూరం చేసింది. ఈ ధనమే ప్రభువుని హత్తుకుని ఉండాల్సిన మనల్ని ఏదో ఒక అధికారి, ఏదో ఒక మనిషి ద్వారా మనకి ప్రేరేపణ కలిగించి, ఆశ చూపించి ఏం చేసిద్దండి, ప్రభు దగ్గర నుంచి దూరం చేసింది. సో ఈ ఆలోచన, ఈ విధానాన్ని జయించడానికి ఎవరికైనా, సేవకులు, విశ్వాసులుగా ఎవరికైనా డబ్బు అంటే ఆశే ఉండేది. కానీ దాన్ని జయించడం కొరకు మనం ఏం చేయాలా? దేవుడిచ్చే సర్వాంగ కవచంను ధరించుకుని శక్తిమంతులు ఉండాలి. అప్పుడే దేన్నైనా మనం జయించగలుగుతాం. జయించే శక్తి దేవుడు మనకిస్తాడు. అప్పుడు ప్రియులారా, ఇస్కరియోతు యోధ ధనం కోసం అధికారులు చూపించిన ఆశను బట్టి ప్రభువుని హద్దుకుని ఉండాల్సిన తాను తన మార్గముకు వెళ్ళవలసిన మార్గం నుండి తొలగిపోయాడు. ఇలాంటి వారిని జయించాలంటే ప్రభు ఇచ్చే సర్వాంగ కవచం ధరించుకునే శక్తిమంతులుగా ఉండాలి. ఇలాంటి విషయాలను జయించాలంటే మనం ఎప్పటికప్పుడు వచ్చే పరిస్థితి కంటే కూడా మనం బలమైన వారు ఉండాలి. అప్పుడే ఆ పరిస్థితి మన దగ్గర నుంచి ఓడిపోయి వెళ్ళిపోయింది. వాటిని జయించడం కొరకు అంటే మనం ఈ లోకంలో ఎవరికి అది ఉండదు లేండి, సహజంగా ఎక్కడో అరాకొర ఉండేది. ధనాపేక్ష అన్నది మనలో ఉండకూడదు. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండుట అని బైబిల్ అంటారు. కాబట్టి ఇస్కరియోతు యోధ దాన్ని కాపాడుకోలేకపోయాడు. ఆ స్థితిని కాపాడుకోలేకపోయాడు. ఆ పరిస్థితిని కాపాడుకోలేకపోయాడు. లోబడిపోయాడు. ప్రభుని హద్దుకొని ఉండాల్సిన వాడే ప్రభువుకు దూరంగా వెళ్ళిపోయి పోవాల్సిన మార్గం నుండి తప్పు తొలిగిపోయాడు. అంటే తన జీవితంలో శక్తిమంతుడుగా ఉండటం కొరకై సర్వాంగ కవచంను ధరించుకోలేకపోయాడు. ఇక 6వ కోణాన్ని కూడా చూద్దామండి, సమయం అయిపోయింది కాబట్టి ముగిస్తా. 6వ మాట, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 38వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 38వ వచనం. చాలక్క ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, అధికారులైనను ఎత్తైన లోతైన మరి ఏదైనాను మన ప్రభువైన యేసుక్రీస్తునందరి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపు నేరదని రుడిగా నమ్మచ్చు. సో అధికారులు లేదా ఎత్తైన లోతైన సృష్టించబడిన మరి ఏదైనా ప్రధానులైనా సరే, రాబోనైనా సరే, దూతలైనా సరే క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపలేరంట. అంటే ఆ మాట అంటున్నాడంటే దానికి ఆపోజిట్ కూడా మనం అర్థం చేసుకోవాలి.
ఇలాంటి వారిని బట్టి క్రీస్తు ప్రేమకు మనం దూరస్తులు కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఎడబాప నేరరు అని వాళ్ళ గురించి ఎందుకు చెబుతున్నారంటే వాళ్ళ జీవితంలో క్రీస్తు ప్రేమ నుండి ఎడబాసేటటువంటి పరిస్థితులు తీసుకొస్తారు. వాళ్ళు అలా తీసుకొచ్చే స్థితిలో ఉంటారు. ఎత్తులైనా లోతులైనా అధికారులైనా ప్రధానులైనా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని దూరం చేయడానికి ప్రయత్నిస్తారు. ఎవరు కూడా దూరం చేయలేరు అన్నదే అక్కడ అర్థం. అంటే వీళ్ళు దూరం చేయడానికి ప్రయత్నిస్తారు కానీ దూరం చేయలేరు. మన జీవితంలో క్రీస్తు ప్రేమ నుండి మనల్ని దూరం చేయడానికి ఎన్నో పరిస్థితులు అధికారులు ప్రధానుల ద్వారా వస్తాయి. చూడండి, పౌల్ని చెరసాల్లో వేశారు. పౌల్ని శీలను చెరసాల్లో వేశారు. వేస్తే ఏమైందండి? ఎందుకు వేసారు అసలు చెరసాల్లో? ప్రభుని గురించి చెబుతున్నారనే కదా, ప్రభు మాట చెబుతున్నారనే కదా చెరసాల్లో వేసింది. ఇప్పుడు చెరసాల్లో వేయటం ద్వారా ఏమైంది? వాళ్ళ జీవితాలు మారిపోతాయేమో, ఎట్టగొట్ట వాళ్ళు ప్రభు నమ్మారు కదా, జీవితం మార్చుకుని ఇక దేవుడు వద్దంటారేమోనని చెరసాల్లో అలాంటి పరిస్థితి వాళ్ళకి అనుమతించాలని చెరసాల్లో వేశారు అధికారులు. అయినా వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ చెరసాల్లో? ప్రభువా ఇది కూడా నాకు ఆశీర్వాదకరమని చెప్పని పాటలు కీర్తనలు పాడుచు దేవుని స్తుతిస్తూ ప్రార్థనలు చేస్తున్నారు, దేవుని మహింపరుస్తున్నారు. ఒక్కసారిగా వాళ్ళు చేసే ఆరాధన బట్టి, ఆ ఘనతను బట్టి ఆ యొక్క ఏమంటది ఆ యొక్క గోడలు, చెరసాల యొక్క తలుపులు అన్నీ కూడా బద్దలైపోతూ వచ్చినాయి. అధికారి చచ్చిపోతున్నాడు. నువ్వేం చచ్చిపోవద్దు, అందరూ ఏడే ఉన్నాం, ఎవరం పోలా అందరూ ఏడే ఉన్నాం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఘనత అంటే ప్రియులారా, క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపటానికి అధికారులు చెరసాల్లో వేసిన పౌలు శీలను ప్రభు ప్రేమ నుండి దూరంగా వెళ్ళలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు క్రీస్తు ప్రేమలో బంధించబడి ఉంటారు. క్రీస్తు ప్రేమ చేత బంధించబడిపోయి ఉంటారు, విడుదల పొందలేకపోతున్నారు. అందుకే ఎన్ని పరిస్థితులు వచ్చినా వారు విడుదల పొందలేదు, ఆ క్రీస్తు ప్రేమలోనే బంధించబడి ఉన్నారు. కానీ అధికారులు ప్రధానులు చాలా ప్రయత్నం చేస్తారు క్రీస్తు ప్రేమ నుండి దూరం చేయడానికి. యేసు ప్రభు వారి 12 మంది శిష్యుల్లో ఒకడు చచ్చిపోయాడు, ఆయన గురించి వద్దు, మళ్ళీ చేర్చబడిన అతను కూడా చూస్తే ఈ 12 మంది శిష్యుల్లో 12 కోణాల్లో క్రీస్తు ప్రేమ నుండి దూరం చేయడం ప్రయత్నించారు అధికారులు ప్రధానం. పేతుర్ని క్రీస్తు ప్రేమ నుంచి దూరం చేయడం ప్రయత్నించారు. ఏం చేశారు? పేతుర్ని ఎక్స్ ఆకారంలో అంటే తలకిందులుగా సిలివేశారు. పౌలు అయితే ఒక వాక్యోపదేశకుడు హిస్టరీ చదివి కొన్ని విషయాలు బైబిల్లో కొద్దిగానే ఉంటాయి, చాలా విషయాలు అక్కడ హిస్టరీ తెలుసుకుని చెప్పాడు. పౌలు అంట సిలువ వేసే సమయంలో పౌలు ఒక మాట అన్నాడు, నా ప్రభుని యేసు ప్రభు వారు ఏ యెరూషలేము ప్రాకారంలో అయితే సిలువను మోసాడో ఆ ప్రాకారంలో ఆ మార్గంలో నన్ను ఈడ్చుకుంటూ వెళ్ళి సిలువ వేయమన్నాడు. ఒక సేవకుడు చెబితే ఉన్నాను. అంటే చూడండి, ఒక గుర్రానికి గట్టేసి లాక్కుంటే వెళ్తే ఎట్టుండిద్ది దాని చరిత్ర? శరీరం అంతా చీకిపోయి ఎముకలు కూడా అరిగిపోతాయి. అట్లా ఇష్టపడ్డాడు, కానీ క్రీస్తు ప్రేమ నుంచి దూరంగా వెళ్తానికి అయితే ఇష్టపడ్డా. ఇంకా చూసినట్లయితే యోహాను యేసు ప్రభు వారికి ప్రియమైన వాడు. పద్మాసు తీవిలో వేయబడినప్పుడు తను ఆత్మావశుడై ఇంకక్కడ ప్రకటన గ్రంథం గురించి రాస్తున్నాడు. ఎంత గొప్ప ధన్యత! క్రీస్తు ప్రేమ దీవిలో వేయబడినా, సముద్రంలో వేయబడినా, అగ్నిలో వేయబడినా, చెరసాల్లో వేయబడినా క్రీస్తు ప్రేమ నుండి దూరం చేయగలిగిన ఏవీ లేవు. కానీ దూరం చేసే పరిస్థితులు అధికారులు ప్రధానులు మనకు తీసుకొస్తారు ఏదో ఒక రీతిలో. ఇప్పుడు చూడండి, నాకు తెలిసిన ఒక టీం గురించి చెప్తా, ఎవరి గురించి చెప్పదు, ముగిస్తా నేను. సువార్త టీం ఒకటి ఉంది, దయప్రసాద్ అనే టీం. అంటే మిగతా టీంలో ఉండే వారి గురించి నాకు పూర్తి తెలియదు. దయప్రసాద్ అనే టీంలో ఆ మధ్యకాల సమయంలో ఒకనొక సమయంలో మేము సువార్తకి వెళ్ళాం, హనుమకొండ సువార్తకి వెళ్ళాం. మంచిగా సువార్త అయిపోయింది. ఆదివారం రోజు మధ్యాహ్నం ఆరాధన అయిపోయిన తర్వాత సువార్తకి వెళ్ళబోతాం. సువార్తకి వెళ్ళే టైంకి ఆదివారం రోజు ఎప్పుడు సువార్తకి వెళ్ళాము. వెళ్ళక ముందు నన్ను వాక్యం చెప్పమన్నాడు, చెప్పాను. సువార్తకి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అప్పుడే దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు, కొన్ని ఆటంకాల అభ్యంతరాలు వస్తున్నాయి. సో దాని గురించి మనం సంసిద్ధులు ఉండి ధైర్యంగా సువార్త చెప్పాలని దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు. నేను అక్కడ ఏం చెప్పాలనుకున్నాను, సడన్గా చెప్పాడు. సడన్గా ఆ తలంపులు కూడా దేవుడు ఇచ్చాడు. సువార్తకి వెళ్తే ఎవరో ఒక లేడీ వచ్చింది, ఆమె తర్వాత కొంతమంది వచ్చారు. వచ్చేసాటి మాట్లాడుతూ ఉండరు. ఫస్ట్ నా చెంప మీద కొట్టేశారు, తర్వాత దయప్రసాదాన్ని కొట్టారు. నాకు ఇంకా ఆ చెంప మీద కొట్టిందనే నాకు అనిపించలా, ఆయన కొట్టిందే నేను చూస్తున్నా తప్ప నా మీద పడిన దెబ్బ నాకు అర్థం కాల. ఎప్పుడంటే 1 మినిట్ తర్వాత నా చెంపంతా తిమ్మిరి పడుతుంది. ఏందిరా ఇట్టుందని చెప్పి ఆలోచన చేస్తే ఆల్రెడీ దెబ్బ పడి వెళ్ళిపోయింది అక్కడికి.
నేను పక్కకి వెళ్ళి అడుగుతున్నా, ఏందన్నా చెంపంతా నాది ఎట్ట ఉంది, ఏమైనా పెరాలసిస్ వచ్చిందా ఏంటంటే, కాదు బ్రదర్ నిన్ను కూడా కొట్టాడు, నీకు అది అర్థం కాలేదని చెప్పి అంటాడు. సరే అది మాకు బహుమానమే తప్ప సేవకులుగా అవమానాలు నిందలు ఈ దెబ్బలు ఇవన్నీ కామన్ బహుమానాలే. ఇదే టీము అంతకు ముందు హైటెక్ సిటీలో సువార్త చేస్తుంటే పట్టుకుని టెంపుల్లో తీసుకెళ్ళి పెద్ద పెద్ద కర్రలు పెట్టి కొట్టి బొట్లు పెట్టి పంపించారు. వాళ్ళు ఆ శరీరం యొక్క బలహీనత నుండి ఆ నొప్పుల నుండి తట్టుకోవడానికి 1 వీక్ పట్టిందంట వాళ్ళు తేరుకోవడానికి. కానీ నేనేమంటానంటే, ఎవడెన్ని కొట్టినా ఎవడెన్ని తిట్టినా, అధికారులే మనుషులే ప్రధానులు ఎంత చేసినా క్రీస్తు ప్రేమ నుంచి దూరంగా వెళ్ళారా? పౌలుని రాళ్ళతో కొట్టారు, చచ్చిపోయాడని చెప్పి సముద్రం ఒడ్డున పడేసిన అనుభవాలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేశాడు? పౌలు కారుతున్న రక్తంతోనే లేచి స్వార్థను ప్రకటిస్తున్నాడు. ఆశ్చర్యపోతున్నారు, వీడు అలా మనిషేనా అన్నట్టు. అదే జరుగుతూ వచ్చింది. లేచారు, మరలా సువార్త, ఆ దెబ్బలను పట్టించుకోకుండా మరలా నెక్స్ట్ డే మరలా సువార్త స్టార్ట్ చేశారు. ఒక అధికారులు ప్రధానులు క్రీస్తు ప్రేమ నుండి మనల్ని దూరం చేయడానికి మనల్ని కొట్టొచ్చు, నిందించవచ్చు, అవమానించవచ్చు, గాయపరచవచ్చు. ఎన్ని చేసినా క్రీస్తు ప్రేమ నుండి మనం దూరం కాలేం. అలా కాకుండా ఉండాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకుని శక్తిమంతులుగా ఉండాలి. ఎందుకంటే క్రీస్తు ప్రేమ బలమైనది. ఎన్నొచ్చిన, అందుకే పైన చూడండి, కరువైనను, వస్త్రహీనత అయినను, ఇంకా చాలా విషయాలకు రాయబడుతూ వచ్చింది. క్రీస్తు ప్రేమ నుండి మనం నడబాపలేము. ఖడ్గం కూడా. అప్పుడు ప్రియులారా, మనం క్రీస్తు ప్రేమ నుండి దూరం కాకుండా ఉండటం కొరకై దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకుని, ఎందుకంటే అధికారులు ప్రధానికి ఇదే పని, ఎట్టగొట్ట మనల్ని క్రీస్తు ప్రేమ నుంచి దూరం చేయాలని. అలా దూరం కాకుండా క్రీస్తు ప్రేమలోనే కట్టబడి ఉండటం కొరకై దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకుని శక్తిమంతులుగా ఉండాలి. ఇది 6. 7వ విషయాన్ని చదువుదారండి. డీలరా ముగిస్తున్నా. 7వ మాట లూకాసు వార్త 19వ అధ్యాయం 47వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయము ఎన్నో వచ్చిన మాక 47వ వచనం. అదే కదండి చదివింది? 47. చదవండి. చాలండి. ఇక్కడ విషయం ఏంటంటే, ఒక లేఖన భాగం ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఆయన ఏం చేస్తున్నాడు? దేవాలయంలో బోధిస్తున్నాడు. ఇప్పుడు అధికారులు ప్రధానికి ఏంటి వాళ్ళ స్థితి ఏంటంటే, ప్రభు ఏది బోధిస్తున్నాడో దాని గురించి అలా తెలియదు. ఆ బోధ గురించి అర్థమైన వాళ్ళు అయితే రక్షణ పొందుతారు కదా, ఆ బోధ గురించి తెలియదు. అందుకే ప్రభుని నాశనం చేయడానికి చూస్తున్నారు. ఇక్కడ వీళ్ళ విధానం చెప్పాల్సిన మాట ఏంటంటే, వాక్యం వినని వారు, వాక్యం మర్మం తెలియనటువంటి వారు. ఇప్పుడు వీళ్ళు చేసే పని ఏంటంటే, వాక్యాన్ని వినేవారిని, వాక్యం యొక్క మర్మాన్ని తెలుసుకున్న వారిని నాశనం చేయటమే వీళ్ళ పని. వాళ్ళకు వాక్యం వినటమో రాదు, ఆ వాక్యం యొక్క మర్మము కూడా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు చూడండి, యేసు ప్రభువు వారు ఇన్ని చెబుతుంటే ఏమంటున్నారు? ఆయన ప్రతిదినము దేవాలయంలో బోధించున్నప్పుడు ప్రధాన యాజకులను, శాస్త్రులను, ప్రజల ప్రధానులను ఆయనను నాశనం చేసి చూస్తున్నారు. అలా ఆయన చెప్పే పని ఏంటి? ఏమన్నాడు? కొంతమందిని తీసుకెళ్ళి ఓ సినిమాలు చూపించటమో, లేదా అదెన్నాలో సినిమాలు లేవు అనుకోండి, ఏదైనా పాపం చేపించటమో, వ్యభిచారం చేపించటమో, తప్పు చేపించటమో చేపిస్తుంటే మీరు ఆయన్ని నాశనం చేయాలని చూసినా అది ఒక పద్ధతి. చూడండి, మన పిల్లల్ని ఎవడన్నా నాశనం చేస్తుంటే వాళ్ళని నాశనం చేయడం చూడటం అన్నది ఒక కోణం కరెక్టే. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? నాశనం అయిపోతున్న వారిని, నశించిపోతున్న వారిని వెతికి రక్షిస్తున్నాడు. దీంట్లో ఆయన చేసిన తప్పేంటి? నశించిపోతున్న వారిని వెతికి రక్షించే కోణంలో కొంతమందికి వాక్యం అవసరం, కొంతమందికి ఉపమానాలు అవసరం, కొంతమందికి కొన్ని కోణాలు ప్రాక్టికల్ లైఫ్ అవసరం. అందుకని ఎవరికి ఏది అవసరం అది బోధిస్తూ, ఉపమానాలు చెబుతూ ఆయన ముందర సాగుతూ అనేకులు రక్షించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రయత్నం కాదు, రక్షిస్తున్నాడు. మరి ఇలాంటప్పుడు అధికారుల ప్రధానులు ఏం చేస్తున్నారు? వాళ్ళ మనసు ఎక్కడ ఉందో చెప్పండి? వాక్యం మీద లేదు. వాళ్ళ దృష్టి వాక్యం మీద లేదు. అసలు వాళ్ళు వాక్యమే సరిగ్గా వింటల్లా. వాక్యమే సరిగ్గా వింటే, అయ్యా నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నాకు తెలియపరచమని ప్రధాన యాజకుడు అన్నప్పుడు ఆయన ఏమంటాడండి? నువ్వు అన్నట్టే అన్నాడు. అసలు వాక్యాన్ని సరిగా వినేవాళ్ళు అయితే ఆ మాటకు అర్థం తెలుసుకుంటారు, అపార్థం తీసుకోరు, అర్థమే తెలుసుకుంటారు. కానీ వాళ్ళు ఏమన్నారు? మనకి ఇంకా వేరే వాడితో పని లేదు, 2 దొంగలు తెచ్చారు, 2 అబద్ధికులను తెచ్చారు, వాళ్ళేం మాటలు సరైన విధంగా చెప్పలేకపోయారు, ఇంకెవరితో పని లేదు,
ఇదిగో నా కళ్ళ ముందులో జరిగింది కదా, ఇదే సాక్ష్యమైన ఎత్తుకెళ్ళి ఆయన సిలువ వేయడానికి అప్పగించాను. అక్కడ జరిగిందేంటి? ఆయన చెప్పిన మాట ఏంటి? చాలామంది సంఘములో దేవుని సన్నిధిలో వాక్యం చెప్పేటప్పుడు దాని మర్మాన్ని అర్థం చేసుకోవాలి. ఆ వాక్యాన్ని అర్థం చేసుకోలేం, దాని లోతును అర్థం చేసుకోలేం. కానీ ఏం చేస్తారంటే, ఈ వాక్యం ఏంటి ఎట చెప్పాడు, ఈ వాక్యం ఎందుకు ఉంది, ఈ వాక్యం ఇలా ఎందుకు వచ్చింది అని మనం వాక్యాన్ని విమర్శిస్తాం. ఎప్పుడు కూడా వాక్యాన్ని విమర్శించామంటే ప్రభువునే విమర్శించినట్టు. మనం ఏం చేయాలంటే దాని మర్మం ఏంటి, దాని లోతు ఏంటి, అది మనకు కావాలి. కానీ అధికారులు ప్రధానులకి దాంతో సంబంధం లేదు. అధికారులు ప్రధానులకి వాక్యం యొక్క మర్మం, వాక్యం యొక్క లోతైన అనుభవం గురించి వాళ్ళ సంబంధం లేదు. వాళ్ళు వాక్యం వినరు, వాక్యం యొక్క మర్మం వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే, ఎప్పుడు ఈయన నాశనం చేద్దామా, ఎప్పుడు ఈయన మీద నిందేద్దామని ఎదురు చూశారు. కానీ వాక్యం ఎప్పుడు చచ్చిపోదు. వాక్యం ప్రకటించేవాళ్ళు చనిపోతారేమో, కానీ వాక్యం ఎప్పుడు కూడా చనిపోదు. అది అన్నటికి కూడా నిత్యము నిలుచున్నది దేవుని వాక్యం. మనం పాట కూడా పాడుకుంటూ వచ్చాం, నిత్యము నిలిచేది. ఇంకా 2 అంచుల వాడిగల ఖడ్గం, అది ఎప్పటికీ నాశనం అయిపోయేది కాదు. ప్రియులారా, దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకుని శక్తిమంతులకు ఎందుకు ఉండాలంటే ఇదే మాట. 7వదిగా, వాక్యం వినని వారు, వాక్యం యొక్క మర్మం తెలియని వారు వాక్యం వింటున్న మనల్ని, వాక్యం యొక్క మర్మం తెలుసుకుంటున్న మనల్ని నష్టపరచాలి, మనల్ని నాశనం చేయడానికి ఎదురు చూస్తారు. కాబట్టి ఆ వాక్యం యొక్క మర్మాన్ని వినేటప్పుడు, ఆ వాక్యాన్ని వినేటప్పుడు, కానీ వాక్యం యొక్క మర్మాన్ని తెలుసుకునేటప్పుడు శత్రు తంత్రాలు, అధికారులు, ప్రధానుల ద్వారా మన మీదకి వచ్చి ఆ వాక్యం యొక్క మర్మము, ఆ వాక్యం వినకుండా వాక్యం యొక్క మర్మం కూడా మనం తెలుసుకోకుండా మనల్ని మిస్గైడ్ చేసే విధానాలు ఉంటాయి. సో వాటి నుండి, అంటే ఆ మిస్గైడ్ చేసే కానీ రాంగ్ వేలో నడిపించే వాటిని జయించడం కొరకై మనం దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకునే శక్తిమంతులుగా ఉండాలి. అప్పుడే మన జీవితం ఎంతో మేలుకరంగా. కాబట్టి ప్రియులారా, ప్రధానులు అధికారులతో పోరాడటం కొరకై దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకునే శక్తిమంతులుగా ఉండాలి. ప్రధానులు అధికారులు ఏం చేస్తున్నారు? మొట్టమొదటిగా చెప్పడమ్మా, ఏం చేస్తున్నారు? ఎలాంటి వారు ఏం చేస్తారు? ప్రభుని నాశనం చేయాలని చూసేవారు. 2, ప్రభుని సంఘాన్ని నాశనం చేయాలని చూసేవాడు. 2, ఏళన చేసేవాడు, అపహాసం చేస్తారు. 3, దేవుని యొక్క ఏర్పాటునే తిరస్కరిస్తారు. 4, రక్షించుకోమని హేళన చేస్తారు, అంటే రక్షణ కోల్పోయేలా చేస్తారు. 5, ప్రభువును హత్తుకున్న వారిని ప్రభు దగ్గర నుంచి దూరం చేస్తారు. 6, క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాయాలని దూరం చేయాలని చూస్తారు. 7, వాక్యాన్ని వినేవారు, వాక్యం మర్మాన్ని తెలుసుకునే వారిని ఆ వాక్యాన్ని వినుకోకుండా, ఆ మర్మం తెలుసుకోకుండా చేస్తారు. ఇదే అధికారులు ప్రధానులు చేసే పనులు. సో వీటిని జయించాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకుని శక్తిమంతులుగా ఉండాలి. అట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకుని అధికారులు ప్రధానుల ద్వారా వచ్చే వాటిని జయించడం కొరకై, వారితో పోరాడి వాటిపైన విజయం పొందడం కొరకై దేవుడిచ్చు సర్వాంగ కవచం మనం ధరించుకున్నట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడి అయిన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. దేవుడిచ్చు సర్వాంగ కవచం మేము ధరించుకోవాలి శక్తిమంతులు అవ్వటం కొరకై. ప్రభా, మేము శక్తిమంతులుగా మారాలని మీరు కోరిక. మేము బలహీనలు కాక ధైర్యం తెచ్చుకుని శక్తిమంతులుగా ఉండాలన్నదే మీ ప్రణాళిక. అనేక పర్యాయములు వాక్యము తెలుసు, లేఖన భాగాలు తెలుసు, వాక్యం మర్మాలు కూడా మేము వింటూ వస్తాం. కానీ ఒక్కొక్కసారి శత్రు ప్రేరేపణ, శత్రు క్రియలను బట్టి ప్రభా, నీవిచ్చే సర్వాంగ కవచంను ధరించుకోలేక, ప్రభా, శత్రువుతో పోరాడలేక బలహీనులుగా ఉన్నాం అనేక సందర్భాల్లో. కానీ నేటి దినమున మీరు మాతో మాట్లాడుతున్నారు. ప్రధానులతోనూ అధికారులతోనూ పోరాడటం కొరకై, ఈ యుద్ధంలో మేము గెలవటం కొరకై మీరు మమ్మల్ని శక్తిమంతులుగా నిలబెడుతున్నారు. ప్రభా, ప్రధానులు అధికారుల ద్వారా వచ్చే ప్రతిదాన్ని మమ్మల్ని నాశనం చేయాలన్నా, సంఘంలో ఉన్న మమ్మల్ని నాశనం చేయాలనుకున్నా, హేళన చేస్తున్నా, దేవుని ఏర్పాటులో ఉన్న మమ్మల్ని పక్కకు తొలగించాలనుకుంటున్నా అంటే ప్రతిదాన్ని క్రీస్తు ప్రేమ నుంచి దూరం చేయాలనుకున్నా ప్రతిదీ కూడా జయించే శక్తిని మాకు ఇవ్వండి. మేము వాక్యం వింటున్నాం, వాక్యంలో మర్మాన్ని తెలుసుకుంటున్నాం, కానీ వాక్యం వినుకోకుండా, వాక్యంలో ఉన్న మర్మాన్ని కూడా తెలుసుకోకుండా
అధికారులు, ప్రధానులు ఏదో ఒక రీతిలో మమ్మల్ని మిస్గైడ్ చేస్తారు, తప్పు మార్గంలో నడిపిస్తారు, తప్పు త్రోవను నడిపిస్తారు. అది సాతాను ద్వారా ప్రేరేపించబడి వాళ్ళు అట్లా చేస్తారు. కాబట్టి ప్రభువా, మేము ఎప్పటికప్పుడు సాతాను క్రియలను ఎదిరించేవారుగా, అధికారులు, ప్రధానులతో పోరాడి ఆత్మానుసారమైన విధానంలో పోరాడి విజయాన్ని పొందేవారుగా స్థిరపరచండి తండ్రి. మా జీవితాల్లో ప్రతిదినము సాతాను ద్వారా వచ్చే దుష్ట శక్తులను పోరాడి జయించడం కొరకై మీరిచ్చే సర్వాంగ కవచమును ధరించుకుని శక్తిమంతులుగా ఉండునట్లు మీ కృపని ఇక్కడికి వచ్చిన మాకును, రాని వారికి కూడా దయచేయండి. మందిరంలో, సంఘంలో బలహీనలుగా ఆత్మీయ విషయాల్లో బలహీనంగా ఉండేవారికి కూడా మీరే బలపరిచి శక్తిమంతులుగా చేయమని, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు శత్రువును, శత్రు తంత్రాలను జయించడం కొరకే మమ్మల్ని శక్తివంతులుగా, బలవంతులుగా చేసి మీరే మహిమ పొందమని యేసు ప్రభు నామంలో విత్తబడిన మాటలు నీరు కట్టి ఫలింప చేయండి. ఇవి మా హృదయాల్లో ఉండినట్లు సాయించండి. శత్రువు వచ్చి ఎత్తుకెళ్ళిపోకుండా కాపాడమని, నీళ్ళ మీద ఆహారం వేసి మీరే ఫలింపజేసి మహిమ పొందమని, మీరు వస్తే ఎత్తబడే సంఘముగా యోగ్యులుగా మమ్మల్ని సిద్ధపరచమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తొట్టిల్కొని మనల్ని కాపాడుకును తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషం నిలబెట్టడం శక్తిగల మన రక్షకుడైన యేసు ప్రభు యొక్క కృపయు, ప్రేమ, సమాధానము ఇప్పుడు ఇక్కడ చేరవచ్చిన మనకిని సకల పరిశుద్ధులకును దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకునే శక్తిమంతులమై ప్రధాన అధికారులతో పోరాడి విజయం పొందడం కొరకై దేవుని కృప, అదే రీతిలో కాంతి అన్న ఆరోగ్యమునకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు సహాయం చేసి కాపాడి తోడుగా ఉండి మనం రక్షించును గాక. ఆమేన్.